ఫారెన్లో హోటల్ ఎట్టుకోవడానికి పోటీలు ఎట్టుకున్నారు. ఆ పోటీలో మనమే గెలుస్తాం. ఆ ఛాన్స్ ఆడికి దక్కకుండా చేస్తున్నాం. చెయ్యెత్తి దీవించి సావు. అప్పలకొండ బాబాయ్, అప్పలకొండ బాబాయ్, అప్పలకొండ బాబాయ్. ఏటైపోయినదిరా తెంగర బామ్మర్ది? కుక్క తరిమిందా మీ అక్క గది మిందా? వంట కొల్లేరైపోయినట్టుంది బావా. ఆ ఏజే రెస్టారెంట్ చెఫ్లు ఉప్పు లేని పప్పుల్లా చప్పబడిపోయారట. కొత్త రెసిపీలు కనిపెట్టలేక కొత్తిమీర కట్టలా వాడిపోతే నీళ్ళ చుక్కలాగా ఏజే ఎగిరెగిరి ఎగిరెగిరి పడుతున్నాడట బావా. ఎట్టాగైనా గెలిచి తీరాలని ఏజే సలసల మరిగిపోతున్నాడంట బావా. తుక ఉడికిపోతున్నాడంట. సెక్యూరిటీకి చెకోడీలు అడితే చరిత్ర చెప్పినట్టు చెప్పాడు బావా. ఏడిసాడు ఏజీ. ఎండుటాకులాగా ఎగిరెగిరి పడితే ఏటవుద్ది? ఎండుటాకులాగా ఎగిరిపోయే రోజు వచ్చేసినది. అంత ధీమాగా ఎట్టున్నావు బావా? ఆడి దగ్గరుండి చెఫ్లు ఇదో ఇట్ట గొట్టంగాలనుకున్నావా ఏంది? పెద్ద పెద్ద చదువుచ్చిన వాళ్ళు ఎండు మిరపకాయ లాంటి ఏజేని ఒప్పించడానికి మెప్పించడానికి పండు మిరపకాయలాగా పండిపోయిన వాళ్ళు బావా. అయినా సరే నువ్వేం ఇదవమాక. వాళ్ళేం గెలిచి సావర్లేరా. అయినా కత్తిపీటలాగా ఖచ్చితంగా ఎట్ట చెప్తున్నా బావా? ఎందుకంటే ఆడి దగ్గర పనిచేసే జేజమ్మ లాంటి చెప్పల్ని నేను కొనేశాను కాబట్టే. అమ్మనా బావోయ్, అయితే వాడి కూరలని గోదాట్లో కలిపేసినట్టేనా? కాదు, మన కాడికొచ్చి చేరి గోదావరిలో రుసులన్నీ ఇరగదీసేసి పారునోళ్ళని మెప్పించి మనల్నే గెలిపిస్తారన్నమాట. ఆహా, అదన్నమాట విషయం. బావా నువ్వు సూపర్ బావా. ఎదుటోండి దెబ్బతీయాలంటే ఎదురుబడి కొట్టక్కలేదు, వెనకమ్మల గొయ్యి తీయాలా. ఆడి గెలుపుకి రహస్యం తెలుసుకోవాలా. దాన్ని కొట్టేయడమో కొనేయడమో చెయ్యాలా. అది నేను చేసింది. ఏం పులుసెట్టావు బావా? ఆడి బలానికి ఎసురెట్టావు. అంతేనేటే. ఒకేళ ఆ ఏజేనే కొత్త రెసిపీ కనిపెట్టి కాంపిటీషన్కి వచ్చాడే అనుకో అనుకో ఏడ్చేతా బావా? ఆడి రెసిపీలో ఎన్ని కలిపినా వెనక నుంచి ఎలకల ముందు కలపడానికి ఏర్పాటు చేసి పెట్టా. పారినోడికి ఫుడ్ పాయిజన్ అయిందనుకో ఎంత పెద్ద కేసు అవుద్దో తెలిసేటే. అట్టాగా ఆడి అన్పాపులర్ చేసి పారేసి ఆడి రెస్టారెంట్లకి ఎవరిని వెళ్ళకుండా చేస్తా. దాంతో ఏటవుద్ది? ఆడి రెస్టారెంట్లు అన్నిటికీ మూతడిపోద్ది. ఆడి బతుకే మడతడిపోద్ది. ఎట్ట ఉందేటి నా ఐడియా? అమ్మనా బావోయ్, బాగా పొగట్టేసి ఆ పొగ మీద పో పెట్టేసినట్టుంది బావా. నువ్వు సూపర్. అది విషయం. నువ్వు ఆ పిండా కూడా తింటమా ఆపేసి
ముందు ఆ పిండి మరి ఆడించకరా పా. అట్నే బావా. జయమా, ఏంటలా ఉన్నారు? ఏం ఆలోచిస్తున్నారు? నీ గురించి. అంటే ఈ ఇంటికైతే రాగలిగావు గాని ఏజే మనసులో స్థానం మాత్రం నీకు దక్కేలా కనిపించటం లేదు. మీరిద్దరూ ఎప్పుడు కలిసిపోతారా అని ఆలోచిస్తున్నాను. అదంత తేలికైన విషయంలా నాకు అనిపించడం లేదు జయమ్మా. అసలు విడాకులిస్తాను, కోర్టుకు వెళ్తాను అన్నవాడిని మనసు మార్చుకొని ఇంటికి తీసుకొచ్చేలా చేయగలిగిన వాళ్ళం వాడి మనసు మారేలా చేయలేమంటావా? అవును వర్ధన్, చాలా ఇరిటేటింగ్ గా ఉంది వర్ధన్. అక్క, నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఏంటి? ఆ అత్తాకోడలు బయట కూర్చుని మీటింగ్ పెట్టుకున్నారక్క. అవును. బహుశా వాళ్ళు మళ్ళీ ఏదైనా ప్లాన్ వేస్తున్నారేమో, లేదంటే వాళ్ళు సాధించిన విజయం గురించి మాట్లాడుకుంటున్నారేమో. వాళ్ళిద్దరూ కలిశారంటే డెఫినెట్ గా ఏజేని బుట్టలో వేయగలిగే ప్లాన్సే వేస్తారు. పద, వాళ్ళకి తెలియకుండా మనం వీడియో తీద్దాం. మన మహానటుల గ్రూప్లో మెసేజ్లు పంపుకొని విషం తాగినట్టు యాక్ట్ చేయడం, అందరూ కలిసి ఏజేని ఒప్పించడం, అదంతా ఏజే పూర్తిగా నమ్మలేదు జయమ్మా. అవునా? అవును. అది గాని నాటకమని తెలిసిందంటే ఏం చేస్తారోనని భయంగా ఉంది. ఎలా తెలుస్తుంది? మనం నలుగురం మహానటులం కదా. బయటపడే అవకాశమే లేదు. చూసావా, బయటపడే అవకాశమేం లేదనుకుంటున్నారు. అంటే ఖచ్చితంగా వీళ్ళు ఏదో చేసే ఉంటారు. ఫోన్ ఇవ్వు. ఇప్పుడు మాట్లాడుకోండి. ఏజేకి ఒక్క సాక్ష్యం చాలు. జీవితాంతం జయమ్మని నమ్మడు, జన్మలో భానుమోహన్ చూడడు. ఏం చేయమంటారు జయమ్మ? అత్తింటి నుండి వెళ్ళగొడితే పుట్టింటికి చేరాను, కానీ పుట్టింటికి భారంగా ఉండలేకపోయాను. మొగుడు వదిలేసిన కూతురు పుట్టింట్లో ఉంటే ఏ తండ్రికైనా గుండెల మీద గ్యాస్ సిలిండర్ ఉన్నట్టే ఉంటుంది. అందుకే ఇక్కడికి రాలేక, అక్కడ ఉండలేక, ఏజేని మర్చిపోలేక, కాపురం నిలబెట్టుకునే దారి లేక, తప్పనిసరి పరిస్థితుల్లో గుండె రాయి చేసుకుని విషం తాగేశాను జయమ్మ, విషం తాగేశాను. ఎంత పని చేసావు భాను, ఎంత పని చేసావు. ఆడదంటే ఎవరు? భూదేవి. భూదేవి అంటే ఎవరు? ఒక ఆడదే. కష్టాలు కరోనా ఒకటేనమ్మా, ఎల్లకాలం ఉండవు. వ్యాక్సిన్ వేసుకోవాలే గాని విషం తీసుకుంటారా? కరోనా సోకితే 14 రోజులు హోమ్ క్వారంటైన్ లో ఉండడం లేదా? ఇది అంతే. కాపురంలో కలతలొస్తే కొన్నాళ్ల పాటు ఫాదర్ ఇంట్లో ఉండడంలో తప్పు లేదమ్మా, తప్పు లేదు. సమయానికి దుబాయ్ నుంచి వచ్చిన మా మావయ్య నన్ను విషం తాగడం చూసి అంబులెన్స్ లో హాస్పిటల్ కి తీసుకెళ్లబట్టి నేను బ్రతికాను గాని, లేదంటే ఈ పాటికి ప్రవళిక ఫోటో పక్కన నా ఫోటో కూడా పెట్టి దండేసేవారు కదా జయమ్మ.
ఆమెకో చీర పెట్టి దండం పెట్టి రుణం తీర్చుకుంటేనే గాని నా జన్మకు నిష్కృతి లేదు. నిష్కృతి అంటే ఏంటక్కా? నీ బొంద, వాళ్ళు మనల్ని బురుడి కొట్టిస్తున్నారు. డాక్టర్ గారికి చీర పెట్టాలన్న నీ ఆలోచన ఏ దేశ ప్రధానమంత్రికి వచ్చిండదు జయమ్మ. నువ్వు ధన్యురాలవు జయమ్మ, ధన్యురాలవు. నీ వంటి ఉత్తమ మహిళ ఉండబట్టే కరోనాకి వ్యాక్సిన్ కనిపెట్టబడింది. అలా పొగడకు భాను, నాకు సిగ్గేస్తోంది. తర్వాత సిగ్గుపడదురు గాని మనం డాక్టర్కి ఏ చీర పెడదాం జయమ్మా? ధర్మవరమా, పోచంపల్లా, వెంకటగిరా? నీకేది కొనాలనిపిస్తే అది కొను. శ్రావణ మాసం డిస్కౌంట్ లో కొంటాను. ఒకటి కొంటే 2 ఫ్రీ అంట. మీకొకటి, నాకొకటి, డాక్టర్కొకటి. సరేనా? నువ్వు చాలా తెలివైన దానివి భాను. నా కోడలిగా ఈ ఇంటిని నువ్వే నిలబెడతావు. ఇలాగే పొదుపు చేసి నా ఏజే ఆస్తిని రెట్టింపు చేసేయి అమ్మా, రెట్టింపు చేసేయి. మనం ఇక్కడే ఉంటే వీళ్ళు పేజీలు పేజీలు మెలో డ్రామా డైలాగులు కొడతారు. కానీ వెళ్దామా? వెళ్ళి సెల్ తీసుకుంటా. మనం రికార్డ్ చేస్తున్నట్టు తెలిసిపోయిందా? ఎందుకు తెలిసిపోదు? మా ముందే మీ ఇద్దరి నీడలు కనబడుతుంటే ఆ మాత్రం గుర్తించలేమా? వీళ్ళు ఇలాంటి పనులు కూడా మొదలు పెట్టారా? ఇన్నాళ్ళు ఆ ఇష్టమే అనుకున్నాను. నువ్వంటే ఇంత కోపమా? బాగా బుద్ధి చెప్పావు. ఇప్పుడు నేను ఏజే మనసులో స్థానం సంపాదించుకోవడమే కాదు, ఈ ముగ్గురి ప్లాన్స్ ని తిప్పు కొడుతూ కూడా ఉండాలి. డబుల్ టాస్క్. బావా, ఏటి బావా ఇదే? మరిగే పులుసులో బతుకున్న చేపలాగైపోయిందేంటి మన బతుకు? ఒక నివసంన్నర ఊపికి పట్టరా బామ్మర్దే. గంటన్నరలాగా ఈ నిమిషంన్నరేంటి బావా? గంటన్నర కింద ఏజే రెస్టారెంట్లో మనం కొనేసిన చెప్పల్ని పనికిరాని ఎదవల కింద కొట్టి పారేసి ఏజే బయటికి గెంటేశాడంట. వాళ్ళు నేరుగా మనకాడికే వచ్చేస్తారా? ఏం టైమింగ్ బావా నీదే? రండి, మీకోసం చూస్తున్నాను. ఏడా ఆ రెండో చెప్ప ఏడా? పర్సనల్ పని ఉందని వెళ్ళాడు సార్. ఓ, రేపు ఉదయం మన పార్టీలో చేరిపోతాడు. ఈ డీల్కి అతను కూడా ఓకే సార్. ఆడు ఉద్యోగుల నుంచి పీకి పారెత్తే ఏటి? ఇదిగో, మీరు గాని ఈ పోటీలో నన్ను గెలిపించేసినారంటే అమెరికాలో ఎట్టబోయే హోటల్లో మిమ్మల్నే చెప్పలుగా ఎట్టుకుంటా. మీరిద్దరూ నా దగ్గర పనిచేసే ఈడుతో కలిసి ఓ కొత్త వంట కనిపెట్టండి. ఆ ఏజేని దెబ్బ కొట్టండి. ఇదిగో, తాగినంత తాగండి, తిన్నంత తినండి. శివరాఖరికే ఆణ్ణి కొత్త వంటతో కొట్టాలా? మన జాతకమే మారిపోవాలా? కూర్చో.
కూర్చో బాబా. సార్ సార్ వద్దు సార్. ఎక్కడైనా పనుడేమో గానీ మందు దగ్గర మనవడేరా. కూర్చో. సార్ మీరేం టెన్షన్ పడకండి సార్. ఎల్లుండి కాంపిటీషన్ లో మనమే గెలుస్తున్నాం. ఆ ఏజే పొగరు అన్ని చేస్తున్నాం. ఇదిగో డైలాగులు వద్దు, లాగులేసుకునేటోడు కూడా డైలాగులు చెప్తాడు. నాకు పని ముఖ్యం. అలాగే సార్. భాను, ఇంకా వాడు రాలేదా? లేదు జయమ్మ, ఆయన కోసం ఎదురు చూస్తున్నాను. ఫోన్ చేశావా? చేస్తే లిఫ్ట్ చేయడం లేదు. ఉండు, నేను చేస్తాను. ఏదైనా మీటింగ్లో ఉన్నాడేమో. నువ్వు వెళ్ళి పడుకో, వస్తాడులే. రాత్రి రాలేదా? ఇంత పొద్దున్నే లేచారా? జయమా, 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 ఏజీ ఎక్కడున్నారు? గదిలో లేడా? లేరు. మీరు చూడలేదా? రాత్రి ఎంత లేట్ అయినా వచ్చేస్తాడు కదా, వచ్చే ఉంటాడనుకున్నాను. అయితే రాలేదన్నమాట. రాకపోవడం ఏమిటి? ఓసారి ఫోన్ చేయి.
కానీ ఎత్తట్లేదు. నాకేదో భయంగా ఉంది జయమ్మ. నేను రెస్టారెంట్కి వెళ్తాను. నేను వస్తాను. మీరేం కంగారు పడకండి, నేను వెళ్ళి చూసొస్తాను. ఎలా వెళ్తావు? నేను ఎలాగోలా వెళ్తానులే, మీరు కంగారు పడకండి. భగవంతుడా, నా కొడుకు క్షేమంగా ఉండాలి.